హైదరాబాద్లో మరోసారి గన్ కాల్పులు కలకలం రేపుతా ఉన్నాయి. ఒక్కసారిగా తెల్లవారుజామున గన్ ఫైరింగ్ కలగడంతో అందరూ కూడా షాక్కి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ గన్ ఫైర్ కావడానికి గల మెయిన్ కారణంగా చెప్పుకుంటే లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఇక్కడ ఏటీఎం దగ్గర చోరీకి యత్నించిన కొంతమంది దుండగులు ఒక రిమ్షద్ అనే యువకుడు సుమారు 7 గంటల సమయానికి ఈ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, కోటిలో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్కి వచ్చి డబ్బులు డిపాజిట్ చేసుకోవడానికి వచ్చిన సమయంలో కొంతమంది దుండగులు అతనిపై దాడి చేసి గన్తో కుడికాలుపై గాయపరిచి తుంటి మొఖాల కింద గన్తో కాల్చి అతని దగ్గర నుంచి 6 లక్షలతో ఆ డబ్బునితో ఉడాయించి అతను తెచ్చుకున్న స్కూటీ పైన పరారవడం జరిగింది. ప్రస్తుతం మనం అదే ఘటనా స్థలంలో ఉన్నాం. మనం ఏదైతే విజువల్లో చూస్తూ ఉన్నామో ఇక్కడ జరిగిన ఘర్షణ సుమారుగా తెల్లవారుజాము 7 గంటలకు జరగడం జరిగింది. ఇదంతా కూడా విజువల్లో చూస్తుంటే అంతా కూడా పోలీసులు ఇదంతా కూడా క్లూస్ టీమ్ ఇక్కడికి వచ్చి అంతా కూడా విజువల్ సేకరించడం జరిగింది. మరి దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు, నిజంగా దీన్ని ఎందుకు ఈ సమయంలో ఇక్కడ దాడి చేయడం జరిగింది అనేది కొన్ని ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఆ ఏటీఎం దగ్గర ఉన్నాం. ఎస్బీఐ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కియోస్ దగ్గర ఉన్నాం. ఈ ఏటీఎం దగ్గర ఏవైతే మనం చూస్తూ ఉన్నాం విజువల్లో ఇక్కడ భారీ ఎత్తున ఏటీఎంలు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనీ డిపాజిట్, విత్డ్రాలు ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున మిషన్ ఉండడం జరిగింది. ఇక్కడ సుమారుగా 4, 5, 6, 7, 8కి పైగా మిషన్లు ఇక్కడ ఉండడం జరిగింది. సో పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడ డబ్బులు డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో రిమ్షద్ అనే యువకుడు సుమారుగా 6 లక్షల డబ్బుతో తీసుకొని ఈ ఏటీఎంకి వచ్చి ఇక్కడ డిపాజిట్ చేయడానికి రావడంతో దుండగులు మరి ముందుగానే పసిగట్టారా, మరి వారి బంధువులు అయి ఉంటారా, మరి ఎవరై ఉంటారు, కేవలం అతని దగ్గర 6 లక్షలు ఉన్నాయని ఎలా పసిగట్టారు? మరి తెల్లవారుజామున 7 గంటలకు అతని ఇక్కడ డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చిన సమయంలో వారు ఇతనిపై దాడి చేసి ఏకంగా గన్ తీసుకొని, ఆ కత్తులో కర్రలతో బెదిరించడం కాదు, ఏకంగా గన్ తీసుకొని బెదిరించడంతో పాటు అతని దగ్గర ఉన్న 6 లక్షలతో తీసుకొని అతని కుడి కాలు ఏదైతే ఇక్కడ మొక్కల ప్రాంతం ఉంటుందో మొక్కల కింద అక్కడ షూట్ చేయడం జరిగింది. షూట్ చేసిన ఏమంటే అతను తీవ్ర రక్తస్రావంతో పడిపోతుందో ఆ డబ్బు తీసుకొని అతను తెచ్చిన స్కూటీ ఏదైతే అతను స్కూటీ వేసుకొని ఇక్కడికి వచ్చాడో, ఈ ప్లేస్కి వచ్చాడో అదే స్కూటీ వేసుకొని ఇక్కడ జోడించడం జరిగింది. ఏటీఎంలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీటిని కూడా ఏదైతే విత్డ్రా చేస్తూ ఉంటారో వీటిని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. మిగతా ఏమైనా లాకర్స్ ఓపెన్ అవుతాయా అనే నేపథ్యంలో డిపాజిట్ చేసే సమయంలో ఏవైతే ఇవన్నీ మిషనరీ ఉంటాయో వీటిని కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఇవి మనకు విజువల్లో కనపడుతుంది. డోర్స్ కూడా అన్లాక్ అవ్వడం ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా అతని దగ్గర ఉన్న 6 లక్షలతో పాటు ఇందులో ఇంకేమైనా డబ్బులు వస్తాయనే నేపథ్యంలో ఇవన్నీ కూడా తెరిచే ప్రయత్నం చేసినట్టు కనపడుతుంది క్లియర్గా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడంతా కూడా చిల్లా చిల్లరంగా కనపడుతూ ఉన్నాయి. సో ఒక్కసారిగా వచ్చిన దుండగులు ఎవరైతే ఉన్నారో మరి రిమ్షద్కి వారికి గతంలోనే పరిచయాలు ఉన్నాయా? మరి రిషద్ దగ్గర ఆల్రెడీ 6 లక్షలు ఉన్నాయని వీరికి ఎలా తెలిసింది? 6 లక్షలతో ఇక్కడికి వస్తున్నాడు, డిపాజిట్ చేయడానికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు ముందుగానే కుటుంబ సభ్యులకో లేకపోతే ఫ్రెండ్స్కోనే తెలుస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్, లేదా క్లోజ్గా మానిటరింగ్ చేస్తేనే తెలుస్తుంది. కానీ ఈ 6 లక్షల రూపాయలని ఏటీఎంలోకి ఎందుకు డిపాజిట్ చేయడానికి వచ్చాడు? ఒకవేళ అతను 6 లక్షల రూపాయలు ఉంటే ఈ బ్యాంకే వెళ్ళొచ్చు, బ్యాంక్లోనే డిపాజిట్ చేసుకొని రసీదు తెచ్చుకోవచ్చు. కానీ ఏటీఎంకే ఎందుకు వచ్చాడు? ఏటీఎంకే వచ్చినప్పుడు ఇందులో డిపాజిట్ చేసే సమయానికి వారు రావడం, అతను మొఖాలి కింద గన్తో కాల్చి అక్కడి నుంచి డబ్బుతో ఉడాయించడం, ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలన్నింటినీ కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ అన్న సీసీ కెమెరాలన్నీ కూడా ఇక్కడ కావచ్చు, సెంట్రల్ సీసీ కెమెరా కావచ్చు, వీటన్నిటిని కూడా పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ కోసం దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజ్లో కనుక బయటకు వస్తే అసలు ఏం జరిగింది, దుండగులు ఇక్కడికి రాచే ముందు రిమ్షద్ ఇక్కడికి వచ్చే సమయానికి ఏం జరిగింది, దుండగులు ఎలా వచ్చారు, పోలీసుల సమాచారం మేరకు దుండగులు బస్సులో వచ్చి ఇక్కడ కాపు కాస్తున్నారంట, బస్సులో వచ్చి వెయిట్ చేస్తున్నారంట రిమ్షద్ కోసం. అంటే రిమ్షద్ డబ్బుతో ఇక్కడ వస్తున్నాడని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ వారి దగ్గర ఉంది. సో వస్తున్నాడని తెలుసు, అతన్ని కాపు కాయడం జరిగింది. ఒకవేళ ముందే ఇన్ఫర్మేషన్ ఉండుంటే డబ్బు తీసుకోవాలనుకుంటే దారి మార్గ మధ్యంలో అతన్ని ఆపే ప్రయత్నం చేసి కానీ లేకపోతే ఇంటి దగ్గర ఇంటి సమీపంలో చేయొచ్చు. కానీ ఇంత హై సెక్యూరిటీ ఉన్న ఇన్ని సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతంలో అతనిపై గన్ కాల్పులు జరిపి ఇంతమంది చూస్తుండగా టౌన్ మధ్యలో కోటి సెంటర్ మధ్యలో ఇంత అగాత్యాన్ని గన్తో కాల్చి డబ్బుతో ఉడాయించారంటే దీని వెనకాల నిజంగా ఈ 6 లక్షల కోసమే అతనిపై గన్తో కాల్పులు జరిపారా? ఈ 6 లక్షల కోసమే అతని ప్రాణాలు తీయడానికి వెనకాడకుండా ఇద్దరి అగాత్యం చేశారా? దొరికిపోతామని తెలిసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, వారి ఫేసెస్ అన్నీ కూడా రికార్డ్ అయింది, పోలీసులు పట్టుకుంటారు. మరి పట్టుకుంటారని తెలిసి కూడా అతని మీద దాడి చేశారంటే గతంలో అతని మీదగా రిమ్షద్కి దాడి చేసిన దుండగులు వీరికి ఏమైనా పాత పరిచయం ఉందా, లేకపోతే వీరందరూ స్నేహితుల,
లేకపోతే వీరికి మధ్య ఘర్షణలు ఉన్నాయా, లేకపోతే పాత కక్షల నేపథ్యం ఇవన్నీ చేస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి పోలీసులమ్మ. దీనిపై ఈ క్వశ్చన్స్ పైన ఆధారాల పరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మనం మార్గం మొత్తం చూస్తూ ఉన్నామో ఇదంతా కూడా సుమారుగా ఈ లోపలికి వచ్చి డిపాజిట్ చేసే ప్రాంతంలో ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కనుక ఉంటే ఇక్కడ ఏదైతే డిపాజిట్ చేయడానికి సుమారుగా 8 పైన మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డ్స్ కనుక ఉంటే ఒక్కరన్నా ఇలాంటి అగాత్యం జరిగి ఉండేది కాదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్కరన్నా ఇక్కడ పర్యవేక్షణతో ఒక గన్ మ్యాన్ కావచ్చు, ఎందుకంటే ఇన్ని ఏటీఎంలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, చాలా ఏటీఎంలు ఉన్న నేపథ్యంలో మరి ఇన్ని ఏటీఎంస్ ఉన్నాయి. సుమారు ఒక్కొక్క ఏటీఎంలో మినిమం 2 లక్షలు వేసుకున్న సుమారుగా 20 లక్షలు పైగా అమౌంట్ ఇందులో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఒక సెక్యూరిటీ గార్డ్ నైట్ సమయంలో ఎందుకు లేడు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడున్న ఈ ఘర్షణ వాతావరణం ఏదైతే చూస్తా ఉన్నాం పోలీసులంతా కూడా వారి అండర్లోకి తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీసు మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. వారు ఇదంతా కూడా క్లూస్ టీమ్ మార్నింగ్ రావడం, ఇన్ని క్లూస్ సేకరించడం అన్నీ కూడా సేకరించడం జరిగింది. మరి ఇక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే బయట ఉన్న సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా దాడి ఎలా జరిగింది, ఎంతమంది వచ్చారు, దుండగులు ఎవరు ఇతనిపై దాడి చేశారనే నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ షాప్ బయట ఎక్కడ కూడా మనం ఏదైతే ఏటీఎం బ్యాంక్ చూస్తానో కొన్ని కెమెరాలు అయితే కొంచెం కనిపించని నేపథ్యంలో మరి ఎక్కడున్న ఈ సీసీ కెమెరాలు, మరి సెక్యూరిటీ గార్డు నిర్లక్ష్యమా, మరి ఇక్కడున్న వారి భద్రతా లోప్యమా అనే దానిపై క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ ఎస్బీఐ ఏదైతే ఈ కార్నర్ అండ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కియోస్క్ అని కూడా ఉండడం జరిగింది. ఇంకా మరి బయట కూడా ఎక్కడ కూడా సీసీ కెమెరాలు కనపడడం లేదు, అన్నీ కూడా లోపలే ఉండడం జరిగింది. సీసీ కెమెరాలు అన్నీ కూడా లోపలే ఉండడం జరిగింది. మరి దీనికి ఆపోజిట్లో ఉన్న సీసీ కెమెరాలు ఏమైనా విజువల్స్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉందనే నేపథ్యం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. చుట్టూ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించిన కొన్ని ఆ సీసీ కెమెరాలు అయితే ఉండడం జరిగింది అక్కడ. మరి ఆ సీసీ కెమెరాల్లో మరి వీళ్ళు వచ్చే సమయానికి బస్సులలో చాలా చాకచక్యంగా ప్రయాణికుల్లాగానే ఇక్కడికి రావడం, ఇలాంటి బస్సులు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో అలాంటి బస్సులలోనే రావడం, యథేచ్ఛగా ఏటీఎం ఏదైతే ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో, ఏటీఎం సెంటర్ ఏదైతే ఉందో అక్కడే దిగడం, రషీద్ ఇక్కడికే రావడం, రిమ్షద్ తన స్కూటీని తీసుకొచ్చి ఇక్కడే ఇలా పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళి డబ్బు డిపాజిట్ చేసే సమయానికి అంత ఘర్షణ ఇక్కడే జరగడం జరిగింది. ఏటీఎం లోపల ఏవైతే లోపలికి వెళ్ళారో డబ్బు డిపాజిట్ చేసిన లోపల అందరూ కూడా ఘర్షణ జరిగింది. ఎంతకు మాట వినకపోవడంతో గన్తో కాల్పులు జరిపారు పోలీసులు. ఇదంతా కూడా వ్యానిష్ చేయడం జరిగింది ఈ రక్త మార్కులు అన్నిటిని కూడా. మరి చుట్టుపక్కల ఉన్న షాప్స్ కావచ్చు, ఇక్కడ ఒక మనకి సీసీ కెమెరా, మరొక సీసీ కెమెరా విజువల్లో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అక్కడ ఒక హాస్పిటల్ ఫార్మసిటీకి సంబంధించిన ఒక సీసీ కెమెరా అయితే ఇక్కడ ఉండడం జరిగింది. మరి దీని ఆధారంగా చూసుకుంటే మరి అందులో ఉన్న విజువల్స్ పరంగా ఒకసారి ఎంక్వైరీ చేస్తే కనుక షాప్ బయట, ఈ ఎస్బీఐ బయట, బ్యాంక్ బయట ఎలాంటి ఘర్షణ జరిగింది, ఈ ఫార్మసీ షాప్ బయట ఎలాంటి ఘర్షణ వాతావరణం నెలకొంది, ఎంతమంది దుండగులు దాడి చేశారనేది ఈ ఫార్మసిటీకి సంబంధించిన ఏదైతే సీసీ కెమెరాస్ ఉంటాయో వాటి విజువల్స్ బయటకు వస్తే కనుక కంప్లీట్గా ఈ బయట జరిగిన ఘర్షణ ఏంటనేది మొత్తం కూడా తెలిసే అవకాశం ఉంది. మరి బ్యాంక్ బయట ఎటువంటి సీసీటీవీ కెమెరాలు ఉన్నట్టు కూడా కనపడడం లేదు. మొత్తం కూడా లోపలే ఉన్నాయి, సీసీటీవీ కెమెరాలన్నీ కూడా లోపలే ఉన్నట్టు కనపడతా ఉన్నాయి. ఎక్కడ కూడా బయట సీసీటీవీ కెమెరాలు కనపడడం లేదు. మరి ఈ నేపథ్యంలో రిమ్షద్ ఆరోగ్య పరిస్థితి మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో కోలుకుంటా ఉన్నాడు. అతని కాలికి గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో కోలుకుంటా ఉన్నాడు. మరి అతన్ని పోలీసులు విచారించే సమయంలో కొన్ని కీలక అంశాలు అయితే వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది. 6 లక్షల రూపాయలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ 6 లక్షల రూపాయలు మీరు అప్పుగా తీసుకున్నారా, మీకు లావాదేవీల్లో వచ్చాయి, ఎలా వచ్చాయో వీటి సాక్ష్యాలు కావాలి. అండ్ సుమారు 7 గంటల సమయానికి మీరు ఎందుకని ఈ ఏటీఎంకి రావాల్సి వచ్చింది, ఏటీఎంకే వచ్చి ఎందుకు డిపాజిట్ చేయాలనుకున్నారు, బ్యాంక్ వెళ్ళి ఎందుకు డిపాజిట్ చేసుకోలేదు, అంటే ముందు రోజు రాత్రి వచ్చాయి డబ్బులు, మీ చేతికి ఎప్పుడు డబ్బులు వచ్చాయి, అండ్ మీరు ఇక్కడికి వచ్చే సమయానికి మీకు ఎవరైనా అనుమానితులుగా కనపడ్డారు, అంటే మిమ్మల్ని గమనించడం కానీ, మీ బంధువులు కానీ రోజు మాకు డబ్బులు కావాలని అడగడం కానీ ఇలాంటివి చేశారా, ఇలాంటి కొన్ని కీలక అంశాల మీద ఇప్పుడు రిమ్షద్ని విచారించబోతా ఉన్నారు. ఈ క్వశ్చన్స్ కనుక ఆన్సర్ తెలిసే సగం ఇన్వెస్టిగేషన్ ముగిసినట్టే కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అండ్ రెండవది ఈ సీసీటీవీ ఫుటేజ్లో కనుక వారు ఏ సమయానికి ఇక్కడి నుంచి వెళ్ళారు, ఆ స్కూటీతో ఉడాయించారు, ఇక్కడ డబ్బులు అతన్ని కొట్టి అతను డబ్బులు తీసుకొని అతన్ని గాయపరిచి అతని స్కూటీని తీసుకొని ఇక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆ స్కూటీని తీసుకొని వీరు ఏ సిటీలో ఏ కార్నర్కి వెళ్ళినా కూడా మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. వారి ఫేసెస్ వన్స్ ఐడెంటిఫై అయ్యాయంటే వితిన్ 24 అవర్స్లో పోలీసులు కూడా మేము వాళ్ళని పట్టుకుంటా ఉంటూ చెప్తా ఉన్నారు. మరి హైదరాబాద్లోకి ఈ గన్స్ ఎలా వచ్చాయి, ఇంత దారుణంగా గన్నుల్ని సిటీ నడిబొడ్డున గౌట్ ఈఎన్టీ హాస్పిటల్ ఎదురుగా ఉంది, ఇక్కడ పెద్ద పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్
స్ట్రీట్ అంటారు, ఇదంతా కూడా బ్యాంక్ స్ట్రీట్ అంటారు కోటిలో. మరి ఇంత పెద్ద బ్యాంక్ స్ట్రీట్గా రోడ్లో యథేచ్ఛగా ఏదైతే లాస్ ఏంజల్స్లో గన్ ఫైరింగ్ జరిగినట్టుగా ఇక్కడ కూడా సేమ్ చాలా చాకచక్యంగా ఏదో సునాయాసంగా చిన్నపిల్లలు గన్తో ఆడుకున్నంత ఈజీగా సిటీలోకి గన్స్ వస్తూ ఉన్నాయి. ఆ గన్స్ని తీసుకొని కాల్పులకు తెగబడతా ఉన్నారు. ఆ గన్స్ని చాలా మీరు ఏదో బెదిరించినట్టుగా సినిమాలో చూపించినట్టుగా బెదిరించి మాటలతో కాల్ చేసి డబ్బులు తీసుకుపోతూ ఉన్నారు. మరి ఈ సిటీలోకి గన్స్ ఎలా వస్తూ ఉన్నాయి? బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఇలాంటి ప్రాంతాల్లోంచి వస్తున్నాయి అన్నారు. మరి వాటిని ఎందుకు అరికట్టలేకపోతాను? డ్రగ్స్ని అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకున్నారు? మరి ఈ నాటు తుపాకుల్ని ఎందుకు రాకుండా అడ్డుకోలేకపోతా ఉన్నారు పోలీసులు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతా ఉంది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ కోటితో పవన్ వాయిదేవా, టీవీ, హైదరాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store